రెండవది గవర్నర్ యొక్క శాసనాధికారం. గవర్నర్ యొక్క శాసనాధికారాల విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా గవర్నర్ 168 అధికరణ అనుసరించి రాష్ట్ర శాసన శాఖలో భాగం. ఎందుకంటే రాష్ట్ర శాసనసభ అనగా ఇంతకుముందు చెప్పినాం, శాసనసభ అనగా ఎవరెవరు? ఎమ్మెల్యేల సభ, ఎమ్మెల్యేల సభ మరియు గవర్నర్. వీరు కలిస్తేనే ఏమవుతుంది? శాసనసభ అవుతుంది. అంటే గవర్నర్ రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాడు, రాష్ట్ర శాసనసభలో సభ్యులు కాదు, కానీ రాష్ట్ర శాసనసభలో భాగమే. రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాదు, రాష్ట్ర శాసనసభలో భాగమే. ఎందుకు భాగం అంటున్నామంటే ఈ రాష్ట్ర శాసనసభ ఆమోదించినటువంటి బిల్లు, ఏ బిల్లు అయినా కూడా దేనిగా మారాలంటే, శాసనంగా మారాలంటే 200 అధికరణ ప్రకారం ఎవరు ఆమోదం ఉండాలి? గవర్నర్ ఆమోదం ఉండాలి. అంటే ఒక రాష్ట్ర పరిపాలనకు అవసరమైన శాసనాలను చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. రాష్ట్ర శాసనసభ ఏ బిల్లును ఆమోదించినా కూడా అది శాసనంగా మారాలంటే దానిని ఎవరు ఆమోదం తెలపాల్సి ఉంటుంది? గవర్నర్ ఆమోదం తెలపాలి. అందువల్ల అతన్ని గవర్నర్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. రాష్ట్ర శాసనసభలో భాగంగానే పరిగణించడం జరుగుతుంది. అలాగే మనకు 171 అధికరణ అనుసరించి విధాన పరిషత్తులో 1/6 మంది సభ్యులను ఏం చేస్తూ గవర్నర్ నియామకం చేస్తుంది. 333 అధికరణ అనుసరించి విధాన సభలో ఒక ఆంగ్లో ఇండియన్ని నియామకం చేయవచ్చు. ఓకే, గవర్నర్ని దేంట్లో భాగంగా పరిగణిస్తాము? రాష్ట్ర శాసనసభలో భాగంగా పరిగణిస్తాము. ఎందుకు భాగంగా పరిగణిస్తాము? రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఏ బిల్లు అయినా చట్టం కావాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. గవర్నర్ ఆమోదం లేకుంటే ఏ బిల్లు కూడా శాసనం అయ్యే అవకాశం లేదు. అదేవిధంగా మరి రాష్ట్ర శాసనసభలో 2 సభలు ఉన్నప్పుడు విధాన పరిషత్తులో 1/6 మంది సభ్యులను, ప్రధానంగా 5 అంశాలు ఉంటాయి: కళలు, సాహిత్యము, సైన్స్, సామాజిక సేవతో పాటు సహకార రంగం అని ఉంటుంది. గవర్నర్ దగ్గరికి వచ్చేసరికి అదనంగా వచ్చేటటువంటి అంశం ఏంటంటే సహకార రంగంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని 1/6 మంది సభ్యులను గవర్నర్ విధాన పరిషత్తుకు నామినేట్ చేయవచ్చును. అలాగే రాష్ట్ర విధాన సభకు ఒక ఆంగ్లో ఇండియన్ కూడా నియామకం చేసేటటువంటి అధికారం ఉంటుంది. అలాగే 213 అధికరణ అనుసరించి గవర్నర్ ఏం జారీ చేయవచ్చు? ఆర్డినెన్స్లని జారీ చేయవచ్చు. ఎప్పుడు జారీ చేస్తారు? శాసనసభ సమావేశంలో లేనప్పుడు గవర్నరు సాధారణ పరిపాలన కోసం అవసరమైనటువంటి ఉత్తర్వులను, ఆర్డినెన్స్లను జారీ చేస్తారు. ఈ ఆర్డినెన్స్లకు ఎలాంటి విలువ ఉంటుంది అని అంటే, సాధారణ శాసనసభ చేసిన శాసనాలకు ఎలాంటి విలువ ఉంటుందో గవర్నర్ జారీ చేసినటువంటి ఆర్డినెన్స్లకు కూడా అలాంటి విలువే ఉంటుంది. అలాగే మనకు రాజ్యాంగంలో ఉండేటటువంటి 174 అధికరణ అనుసరించి రాష్ట్ర శాసనసభని సమావేశపరిచే అధికారం, వాయిదా వేసేటటువంటి అధికారం, ఆఖరికి దేనిని విధానసభని ఏం చేయొచ్చు? రద్దు చేసేది. మీరు ఇంతకుముందు మనం పదాల గురించి చెప్పుకున్నామా? పార్లమెంటరీ పారిభాషిక పదాలు వచ్చినాయా? వచ్చినప్పుడు మనం ప్రోరోగ్, దీర్ఘకాలిక వాయిదా ఎవరు చేస్తారు? పార్లమెంట్ అయితేనేమో, శాసనసభనైతే
అడ్జోర్న్ ఎవరు చేస్తారు? అడ్జోర్న్ తెలుగులో ఏం చెప్తా ఉన్నాం? తాత్కాలిక వాయిదా. సైన్ డే ఎవరు చేస్తారు? సైన్ డే అనగా అర్థం ఏంటిది? అర్థంతర వాయిదా. రోరోగ అంటే దీర్ఘకాలిక వాయిదా. పార్లమెంట్ ఎవరు దీర్ఘకాలిక వాయిదా వేస్తారు? రాష్ట్రపతి. రాష్ట్ర శాసనసభని అలాగే కేంద్రంలో లోక్సభని ఎవరు రద్దు చేస్తారు? కేంద్రంలో లోక్సభని ఎవరు రద్దు చేస్తారు? కాగా రాష్ట్రంలో విధానసభని గవర్నర్ రద్దు చేస్తారు. విధాన పరిషత్తును రద్దు చేసే అవకాశం లేదు, విధానసభను మాత్రమే రద్దు చేస్తారు. ఎవరు? గవర్నర్. అలాగే రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరిగిన తర్వాత విధానసభ మొదటి సమావేశం జరగటానికంటే ముందు విధానసభకు తాత్కాలికంగా అధ్యక్షత వహించేటటువంటి ప్రోటెం స్పీకర్ ని నియామకం చేసే అధికారం కూడా ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది. ఎవరు నియమించేటప్పుడు? ప్రోటెం స్పీకర్ ను నియామకం చేసే అధికారం. అలాగే 175, 176 అధికారులను అనుసరించి గవర్నరు రాష్ట్ర విధానసభలకు సంయుక్తంగాను విడివిడిగా కూడా, సంయుక్తంగా కానీ విడివిడిగా కానీ సందేశాలను పంపేటటువంటి అధికారం కూడా గవర్నర్కు ఉంటుంది. ఇక్కడ మీకు ఒక అంశం చెప్పాల్సింది ఏంటంటే, పార్లమెంటు మొదటి సమావేశం జరిపేటాడు కానీ సంవత్సరంలో 3 సార్లు సమావేశం అవుతుంది అనుకున్నాం. ఈ 3 సార్లలో మొదటి సమావేశం ఏది? బడ్జెట్ సమావేశం. ఈ బడ్జెట్ సమావేశం జరగటానికంటే ముందు భారత రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ప్రసంగిస్తాడు. అలాగే రాష్ట్ర శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా గవర్నర్ ప్రసంగిస్తారు. ఉభయ సభలు ఉంటే ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభలకు వేరువేరుగా సందేశాలను పంపేటటువంటి అధికారం కూడా గవర్నర్ కి ఉంటుంది. కేంద్రంలో అయితే ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి. అదేవిధంగా మనకు కేంద్రంలో ఏ విధంగానైతే పార్లమెంట్ సభ్యులని అనర్హులుగా ప్రకటించేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుందో, రాష్ట్ర శాసనసభ సభ్యులను కూడా అనర్హులుగా ప్రకటించేటటువంటి అధికారం గవర్నర్కు ఉంటుంది. బట్ విత్ ద ఎవరిని సంప్రదించి? ఎన్నికల కమిషన్ సంప్రదించి. ఎన్నికల కమిషన్ సంప్రదించిన తర్వాత మాత్రమే రాష్ట్రపతి కేంద్రంలో పార్లమెంట్ సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తారు. రాష్ట్రంలో గవర్నర్ ఎన్నికల కమిషన్ సంప్రదించిన తర్వాతనే శాసనసభ సభ్యులని అనర్హులుగా ప్రకటించే అధికారం ఉంటుంది. సో మనకు కేంద్రంలో రాష్ట్రపతి ఏ విధమైన అధికారాలను అయితే కలిగి ఉంటాడో రాష్ట్రంలో కూడా గవర్నర్ అదే అధికారాలను కలిగి ఉంటారు. ఉదాహరణకి మీకు కేంద్రంలో ఫైనాన్స్ బిల్లును ప్రవేశపెట్టాలంటే ఎవరి అనుమతి ఉండాలి? రాష్ట్రపతి. రాష్ట్ర శాసనసభలో ఫైనాన్స్ బిల్లును ప్రవేశపెట్టాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. కేంద్రంలో ఏవైనా ఆస్తులను జాతీయం చేసే బిల్లులని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే 31 అధికరణ ప్రకారం రాష్ట్రపతి అనుమతి ఉండాలి. రాష్ట్రంలో ఏవైనా ఆస్తులను జాతీయం చేసేటప్పుడు బిల్లులను ప్రవేశపెట్టాలంటే కూడా 31 అధికరణ ప్రకారం ఎవరి అనుమతి ఉండాలి? గవర్నర్ యొక్క అనుమతి ఉండాలి. ఇలా కేంద్రంలో రాష్ట్రపతి ఎలాంటి అధికారాలను అయితే కలిగి ఉంటాడో రాష్ట్రంలో గవర్నర్ కూడా శాసనపరమైన విషయాల్లో అవే అధికారాలని కలిగి ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ఆర్థికపరమైనటువంటి అంశాలు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ముఖ్యంగా అంటే మిగతావన్నీ కామనే. కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ఎవరు నియమిస్తారు? కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ఎవరు నియమిస్తారు? రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్. కేంద్రంలో ఫైనాన్స్ బిల్లులు ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి. రాష్ట్ర ఫైనాన్స్ బిల్లులు ప్రవేశపెట్టాలంటే గవర్నర్. ఇది కామనే. దీంతో పాటు గవర్నర్కు ఉండేటటువంటి ప్రత్యేకమైన అధికారం, రాష్ట్రపతికి ఉండే ప్రత్యేకమైన అధికారం కూడా ఒకటి ఉంది. ఏంటంటే కేంద్రంలో ఆగుంతక నిధి,
ఆగుంతక నిధి అంటే కంటింజెన్సీ ఫండ్, ఆపత్కాల నిధి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 267 అధికరణలో ఈ ఆపత్కాల నిధి, అత్యవసర నిధి, కంటింజెన్సీ ఫండ్, ఆగుంతక నిధి ఉంది. కన్సాలిడేటెడ్ ఫండ్ వేరు, కంటింజెన్సీ ఫండ్ వేరు. సంఘటిత నిధేమో కేంద్రంలో పార్లమెంట్ ఆధీనంలో ఉంటుంది, రాష్ట్రంలో శాసనసభ ఆధీనంలో ఉంటుంది. ఆగుంతక నిధేమో కేంద్రంలో రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది, రాష్ట్రంలో గవర్నర్ ఆధీనంలో. ఈ ఆగుంతక నిధి అనేది ఎందుకు ఏర్పాటు చేస్తామంటే దేశంలో రాష్ట్రంలో అనుకోకుండా ఎదురయ్యేటటువంటి ఖర్చులు, నేచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, భూకంపం కావచ్చు, లేకుంటే వరదలు కావచ్చు, లేకుంటే ఏదైనా అనుకోకుండా తలెత్తేటటువంటి అవసరాల కోసం రాష్ట్రంలో ఒక ఆగుంతక నిధిని ఏర్పాటు చేస్తారు. విషయం ఏంటంటే కేంద్ర ఆగుంతక నిధి, రాష్ట్ర ఆగుంతక నిధి కూడా ఒకే అధికరణ ఉంది. ఏ అధికరణ? 267. 267 సాధారణ 267 అంటేనేమో కేంద్ర ఆగుంతక నిధి, రాష్ట్ర ఆగుంతక నిధి అంటే 267 ఒకటి అంతే తప్ప వేరేదేమి. ఈ రెండు ఒకటే అధికరణలో ఉంటాయి. ఇప్పుడు మీకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసే అంశం 315లో ఉంటుంది. ఏబిపిఎస్సి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసే అంశం కూడా 315లోనే ఉంటుంది. అందుకు మీకల్లా మీరే మాట్లాడతారు, 15లోనే ఉంటుంది కమిషన్. నేను చెప్పింది వినకుండా ఉంటేనే కమిషన్ ఏర్పాటు అని వినకుండానే మాట్లాడతారు. 315లో 3 కమిషన్లు ఉంటవి. యూపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జేపీఎస్సి, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మూడింటి గురించి కూడా 315లో ఉంటుంది. సభ్యుల నియామకానికి వచ్చినప్పుడు 316లో ఉంటుంది. యూపీఎస్సి సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను గవర్నర్ నియమిస్తారు, జేపీఎస్సి సభ్యులను మళ్ళీ రాష్ట్రపతి నియమిస్తారు. 317లో వీళ్ళని తొలగించే విధానం ఉంటుంది. తొలగించేటప్పుడు ముగ్గురిని కూడా రాష్ట్రపతి తొలగిస్తారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను నియమించే వరకు మాత్రమే గవర్నర్కి అధికారం ఉంటుంది. తొలగించే అధికారం గవర్నర్కు లేదు. ఎవరు తొలగిస్తారో రాష్ట్రపతి తొలగిస్తారు. ఆ 3 వరుసగా ఉంటాయి. ఓకేనా? సభ్యుల నియామకం వేరు, కమిషన్ ఏర్పాటు వేరు. రైట్? సో ఏ విధంగానైతే సభ్యుల నియామకం లేక కమిషన్ ఏర్పాటు గురించి ఒకే అధికరణలో పేర్కొన్నారు, ఇక్కడ కూడా ఆగుంతక నిధి గురించి కూడా ఒకే అధికరణలో పేర్కొన్నారు. కేంద్ర ఆగుంతక నిధి, రాష్ట్ర ఆగుంతక నిధి. కేంద్ర ఆగుంతక నిధి ఎవరి అధీనంలో ఉంటుంది? రాష్ట్రపతి. రాష్ట్ర ఆగుంతక నిధి గవర్నర్ అధీనం. అలాగే కార్డు తన నివేదికను రాష్ట్రపతికి ఎవరికి సమర్పిస్తుంది? రాష్ట్రపతికి సార్. రాష్ట్రపతి వచ్చిన రూపకాలు మొత్తం టోటల్ నివేదిక మొత్తం రాష్ట్రపతికి ఇస్తుంది. అంతేనా? అంతే సార్. అంటే రాష్ట్రపతి స్పీకర్కి ఇస్తాడు. కాదు, ఆడిట్ రిపోర్ట్. ఏ నివేదిక రాష్ట్రపతికి ఇస్తుందండి? ఆడిట్ రిపోర్ట్. కేంద్ర ప్రభుత్వం యొక్క ఖర్చులను, ఖాతాలను తనిఖీ చేసిన తర్వాత వచ్చే నివేదికని ఎవరికి ఇస్తుంది? రాష్ట్రపతికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఖర్చులు, ఖాతాలను తనిఖీ చేసిన నివేదికను ఎవరికి ఇస్తుంది? గవర్నర్కి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఖర్చులు, ఖాతాలు మొదలైన వాటిని తనిఖీ చేసిన తర్వాత ఆ నివేదికని గవర్నర్కి ఇస్తుంది. గవర్నర్ రాష్ట్ర శాసనసభ ముందు ఉంచుతారు. కేంద్రానికి సంబంధించిన నివేదికను రాష్ట్రపతికి ఇస్తే రాష్ట్రపతి పార్లమెంట్ ముందు ఉంచుతారు. అర్థమైంది కదా? తర్వాత పిఎస్సికి వెళ్తుంది. ఫస్ట్ అయితే ఇచ్చేది ఎవరికి ఇస్తారు? రాష్ట్రపతికి ఇస్తే రాష్ట్రపతి దాన్ని ఎక్కడ ఉంచుతారు? పార్లమెంట్.
పార్లమెంట్ లో కూడా స్పీకర్కి ఇస్తారు, స్పీకర్ దాన్ని పిఎస్సికి అప్పగిస్తారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచైనా రుణాలను సేకరించాలంటే, విదేశాల నుంచి రుణాలను సేకరించాలి అంటే, ఆ రుణాలను సేకరించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి అనుమతి కంపల్సరీ? రాష్ట్రపతి. గవర్నర్ యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి. గవర్నర్ అనుమతి లేనిదే విదేశీ రుణాలను సేకరించేటటువంటి అవకాశం ఉండదు. రైట్? ఇవి గవర్నర్ కున్న ఏ అధికారాలుగా పేర్కొంటారు? ఏ అధికారాలు? ఆర్థిక అధికారాలుగా పేర్కొంటాం. నెక్స్ట్, గవర్నర్కి ఏ అధికారాలు ఉన్నవి? రాజ్యాంగంలోని 161వ అధికరణ గవర్నర్కు ఏ అధికారాలను కల్పిస్తుంది? న్యాయాధికారాలను కల్పిస్తుంది. న్యాయాధికారాలు అనగా ఏం చేసేవండి? పార్డన్, కమ్యూటేషన్, రెమిషన్, రెస్పైట్, తర్వాత రిప్రైవ్. రిప్రైవ్ అనగా రిప్రైవ్ అనగా శిక్షని వాయిదా. రెస్పైట్ అనగా శిక్ష కాలంలో మార్పు వస్తుందా, రకంలో మార్పు వస్తుందా? శిక్ష కాలంలో మార్పు రాకుండా కేవలం రకంలో మార్పు చేస్తే ఏమంటాము? రెస్పైట్. రెమిషన్ అంటే శిక్ష రకంలో మార్పు రాకుండా కాలంలో మార్పు చేస్తే రెమిషన్ అంటాం. కమ్యూటేషన్ అంటే ఒక పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చడాన్ని ఏమంటాము? కమ్యూటేషన్ అంటాం. ఇటీవల చాలా చేసినారు కూడా, ఉరి శిక్షని యావజ్జీవం. అలాగే పార్డన్ అంటే శిక్షను పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్షను ప్రసాదించడాన్ని ఏమంటాము? పార్డన్ అంటాం. ఈ సందర్భంలో ఒక 3 అంశాలు చెప్పినాను, మళ్ళీ కూడా గుర్తు చేస్తాను. ఉరి శిక్ష విషయంలో క్షమాభిక్షను ప్రసాదించే అధికారం ఎవరికి ఉండదు? గవర్నర్కు ఉండదు. ఎవరికి మాత్రమే ఉంటుంది? సైనిక న్యాయస్థానాలు విధించిన శిక్షల విషయంలో క్షమాభిక్ష ప్రసాదించే అధికారం గవర్నర్కు లేదు. ఎవరికి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ శాసనాలను ఉల్లంఘించిన కేసుల్లో శిక్షలు విధింపబడిన వారికి క్షమాభిక్షను ప్రసాదించే అధికారం ఎవరికి లేదు. ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉండదు. కేంద్ర ప్రభుత్వ శాసనాలను ఉల్లంఘించిన కేసుల్లో శిక్షలు విధించినప్పుడు వారికి క్షమాభిక్షను ప్రసాదించిన, ఇక్కడ చెప్పిన ఎలాంటి అంటే న్యాయపరమైనటువంటి సంరక్షణ కల్పించినా కూడా రాష్ట్రపతికి మాత్రమే అధికారం ఉంటుంది, గవర్నర్కి అధికారం ఉండదు. ఓకే, ఏ అంశాలండి? ఉరి శిక్ష, సైనిక న్యాయస్థానాలు విధించిన శిక్షలు, కేంద్ర ప్రభుత్వ శాసనాలను ఉల్లంఘించిన కేసుల్లో విధించబడిన శిక్షల విషయంలో క్షమాభిక్ష అధికారాలు ఎవరికి లేవు. ఎవరికి మాత్రమే ఉంటారు? రాష్ట్ర గవర్నర్కు న్యాయపరమైన అధికారాలు కల్పించే అధికారణ ఏంటివి? 161. మరి గవర్నరు ఎలాంటి శిక్షల వరకు ఈ క్షమాభిక్షను ప్రసాదించే అధికారం కలిగి ఉంటారు అంటే, యావజ్జీవ కారాగార శిక్ష వరకు విధించిన ఏ శిక్ష పైన చేయొచ్చు. అది 14 సంవత్సరాల శిక్ష కావచ్చు, 10 సంవత్సరాల శిక్ష కావచ్చు, 7 సంవత్సరాల శిక్ష కావచ్చు, 28 సంవత్సరాల శిక్ష కావచ్చు, యావజ్జీవ కారాగార శిక్ష, జీవితాంతానికి సంబంధించిన శిక్షలు కావచ్చు. ఏవైనా కూడా క్షమాభిక్షను ప్రసాదించేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది? గవర్నర్. ఏ రకమైన శిక్షలో విషయంలో క్షమాభిక్షను అవకాశం లేదంటే ఉరి శిక్ష, సైనిక న్యాయస్థానాలు విధించినవి ప్లస్ కేంద్ర శాసనం. గవర్నర్ ఈ న్యాయాధికారాలని ఎవరి సలహాను అనుసరించి నిర్వహిస్తారు? గవర్నరు ఎవరి సలహాలను అనుసరించి ఈ అధికారాలను నిర్వహిస్తారు?
రాష్ట్ర మంత్రిమండలి. రాష్ట్ర మంత్రిమండలి సలహాలను అనుసరించి ఈ న్యాయాధికారాలు నిర్వహించినప్పుడు, ఈ క్షమాభిక్షను ప్రసాదించినప్పుడు వీటి న్యాయ సమీక్ష గురి చేసే అవకాశం ఉంటుందా? ఉండదు సార్. ఉండదు. ఉంటుందా? ఉండదా? ఉంటుంది. చెప్పాను కూడా, మన రాష్ట్రానికి చెందినటువంటి గౌరవ వెంకటరెడ్డి కేసులో మరి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఈ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు, అదేవిధంగా కుల ప్రయోజనాల కోసం కానీ, మత ప్రయోజనాల కోసం కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం కానీ ఈ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదని చెప్పి కూడా ఆ కేసులో ఆర్జిత్ పసాయత్ నేతృత్వంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పడం జరిగింది. ఓకే, 2006లో తీర్పు చెప్పింది. రైటా? ఇకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధి అంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధి అని అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలని రాష్ట్రాలకు అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు తెలపడంలోనూ, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలను కేంద్ర ప్రభుత్వానికి తెలపడంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తారు. ఎవరండి? గవర్నర్. ఇకపోతే ఇతర అధికారాలు అంటే ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని అత్యవసర పరిస్థితులలో గవర్నర్కు భారత రాష్ట్రపతి కొన్ని ప్రత్యేక అధికారాలను అప్పగించవచ్చును. 160 అధికరణ ప్రకారం అత్యవసర పరిస్థితులలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలని రాష్ట్రపతి గవర్నర్కు అప్పగించవచ్చును. వాటిని నిర్వహించాల్సిన బాధ్యత కూడా గవర్నర్ పైన ఉంటుంది. ఒకటి. ఇక రెండో అంశం ఏంటంటే 361 అధికరణ అనుసరించి గవర్నర్ పైన ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టకూడదు, పదవిలో ఉండగా అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు, సివిల్ కేసులు నమోదు చేయాలంటే 2 నెలల ముందు నోటీసు ఇవ్వాలి, అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు, క్రిమినల్ కేసులు పెట్టడానికి అవకాశం లేదు, సివిల్ కేసులు నమోదు చేయాలంటే మాత్రం 2 నెలల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా సరే కేసులు పెట్టేటటువంటి వాళ్ళు ఎవరంటే మనం ఇస్తామని కేసులు పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు 2 నెలలు. అలాగే గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయ అధికారాలని ఏ న్యాయస్థానం ముందు కూడా సవాల్ చేయడానికి అవకాశం లేదు. అలాగే రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన విషయాలలో ప్రతి 15 రోజులకోసారి గవర్నర్ రాష్ట్రపతికి నివేదిక పంపిస్తారు. రాష్ట్రపతికి అనగా కేంద్రానికి నివేదికను పంపుతారు. అలాగే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు గవర్నర్ సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు నియమించేటప్పుడు రాష్ట్రపతి గవర్నర్ను కూడా సంప్రదించడం జరుగుతుంది. ఎవరు నియమించేటప్పుడు? రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు నియమించేటప్పుడు రాష్ట్రపతి గవర్నర్ని సంప్రదిస్తారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు గవర్నర్ సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన విషయాలపై ప్రతి 15 రోజులకోసారి నివేదికను పంపాలి. 160 అధికరణ ప్రకారం రాష్ట్రపతి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంటే అత్యవసర పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలను రాష్ట్రపతి అప్పగించవచ్చును. 361 అధికరణ ప్రకారం రాష్ట్రంలో అంటే గవర్నర్కి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు లేక మినహాయింపులు కల్పించడం జరిగింది. వారు పదవిలో ఉన్నప్పుడు వారిపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టకూడదు, వారిని అరెస్టు చేయకూడదు. అదేవిధంగా సివిల్ కేసులు నమోదు చేయాలంటే 2 నెలల ముందు నోటీసు ఇవ్వాలి. అదేవిధంగా గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాధికారాల పైన ఏ న్యాయస్థానంలో కూడా సవాల్ చేయడానికి అవకాశం లేదు. ఇవి గవర్నర్ యొక్క ఏ అధికారాలు? ఇతర అధికారాలు. సో ఇవి మనం గవర్నర్కి సంబంధించినటువంటి ఎలాంటి అధికారాలు? సాధారణ అధికారాలుగా లేదు. రైట్. 5 minutes బ్రేక్ తీసుకోండి.